మార్నింగ్ లేవడం అయిపోయింది. రన్నింగ్కి వెళ్ళలేదు. మా ఫ్రెండ్ ఫోన్ చేశాను. వాడి ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, కాల్ వెళ్ళట్లేదు. 4:30 లేచాను, బ్యాలెన్స్ అయిపోయింది, కాల్ వెళ్ళట్లే. ఇంక సరేలే అని చెప్పి ఇంక సైలెంట్గా అందరం అనుకుంటాను. ఇంకా ఇప్పుడే లేచాను, మా మమ్మీ లేపారు. అంటే నేను చెప్పా కదా కర్రీ చేస్తున్నాను సంగతి. ఆ కర్రీ కోసం ఇప్పుడే కర్రీ చేయడం అయిపోయింది అనమాట. ఒకసారి చూపిస్తాను కర్రీ అయిపోయిన తర్వాత. దీని తర్వాత యాడ్ చేస్తాను, సరేనా? అయితే మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇలాగా నేను మళ్ళీ అంటే ఫ్రైడే సాటర్డే సండే ఉండట్లేదు, హైదరాబాద్ వెళ్తాను మా దగ్గరికి. అది కూడా చెప్పేసరికి వచ్చే మండే నుంచి వెళ్దాం నేను చెప్పి రేపు ఒక్కరోజు వెళ్ళాలని వస్తాను. రేపు ఫ్రైడే కదా, రేపు ఒక్కరోజు వెళ్ళి ఇంకా సాటర్డే సండే ఇంకా హైదరాబాద్. సరే అయితే అయిపోయిన కర్రీ ఒకసారి చూపిస్తాను. అదనమాట సంగతి. ఫైనల్లీ కర్రీ చేయడం అయితే అయిపోయింది. ఒక్క నిమిషం చూపిస్తాను. మీల్ మేకర్ కర్రీ చేసాం అనమాట. మార్నింగ్ 5:30 లేసాం దీనికోసం. మా మమ్మీ నేను బ్లాగ్ చేస్తానన్న సంగతి తెలియదు, అందుకని మమ్మీ సార్ కట్ చేసేసాను అన్నమాట. అయితే చేసింది మమ్మీ కలిసి. ఓకే మరి అయితే బాయ్. అసలు కాలేజ్ టైమింగ్స్ మరీ ఎంత అయిపోయింది అంటే అందరూ చూస్తున్నారు. కాలేజ్ టైమింగ్స్ ఎంత అయిపోయింది అంటే అసలు రెడీ అయ్యాక కూడా కుదరట్లా. మరీ 7:20 బస్సు. మార్నింగ్ 5:30 చేసి ఆ కర్రీ తయారు చేయడానికి మా మమ్మీ చెప్పడమే సరిపోయింది. ఎప్పుడు వెళ్దాం, ఇప్పుడు వెళ్ళి వీడియో అప్లోడ్ చేయాలి బస్సులో. ఓకే మరి అయితే కాలేజీకి వెళ్ళి కలుసుకుందాం, బాయ్. హాయ్ గైస్, వచ్చేసాను ఇప్పుడే. లంచ్ అయితే అయిపోయింది. అంటే కాలేజీలో చూసుకుని మళ్ళీ కూర్చున్నాం. లంచ్ చేసేయడం అయితే అయిపోయింది. ఈరోజు మార్నింగ్ క్లాస్ ఏం జరిగిందంటే మామూలుగా మా క్లాస్ టీచర్ది క్లాస్ అయితే క్లాస్లో నేను కావాలని అంటే మేడం మనల్ని కొంచెం పెడతారని తెలిసి నేను ఫస్ట్ బెంచ్లో కూర్చున్నాను. నిన్న అబ్జర్వేషన్ సైన్ చేయించడానికి వెళ్ళాడు మా ఫ్రెండ్, అంటే మా ల్యాబ్ పార్ట్నర్. వెళ్ళి మామూలుగా వాడికి భయం కోసం వేరే అమ్మాయి రాసింది. అయితే వాడు ఏం చేశాడు, ఏంటి హ్యాండ్ రైటింగ్ మార్చారు మేడం అడిగారంట. యశ్వంత్ మా ఫ్రెండ్ రాశాను మేడం అని చెప్పాను. వాడు ఎందుకు రాశారంటే నేను వాడికి క్రాక్ గీసి పెట్టాను. క్లాస్లో అసలు అందరి ముందు తిడతారంటే అసలు మామూలుగా అనిపించలేదు. వాడు ఆల్రెడీ నిన్నే చెప్పాడు, కాకపోతే నేను ఇలా చెప్పాను నీ మీద అని చెప్పేసి. మేడం గుర్తుపెట్టుకోవాలి మరి క్లాస్లో అందరి ముందు అనేది చూడు. అక్కడ భయం వేసింది అందరి ముందు అనేసరికి. మనం ఒక్కళ్ళే స్పెషల్గా మేడం ముందు తెప్పించుకున్నాం అని చెప్పేసి ఇంకా అలా జరిగింది మార్నింగ్ కాలేజ్. ఇప్పుడే లంచ్ చేశాడు. ఏమైతే ఇంకా కొంత పడదాం అనుకుంటున్నాం కానీ ఒక్క పీరియడ్ ఇంకా మళ్ళీ ఎందుకు వెళ్దాం ఇంకా అయిపోయింది. ఇంకా సెమ్ అయిపోతుంది. ఈ సెమ్ ఇంకా ఈరోజు థర్స్డే అనమాట. నెక్స్ట్ వెనస్డే కల్లా సెమ్ అయిపోతుంది. ఈ సెమ్ అయిపోగానే ఇంక ఇంటర్నల్ స్టార్ట్. ఇంటర్నల్ తర్వాత మిడ్ టూ తర్వాత సెమ్ తర్వాత ఎక్స్టర్నల్. ఇంకా డైరెక్ట్ డిసెంబర్ అయిపోయేటికి 2-1 అయిపోయింది. అదేందో అసలు అర్థం కాకుండా అయిపోతుంది సెమ్. అసలు అట్లాగా మిడ్ 1 అయిపోయాలో మిడ్ 2 అయిపోయాలో సెమ్ అయిపోగా 2-2. అప్పుడే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ 2-1 ఎట్లా అయిపోయిందో కూడా అర్థం కాలేదు అసలు. ఇప్పుడే క్లాస్ నుంచి బ్లాగింగ్ చేస్తున్నాయి ఇవ్వండి. మొత్తం క్లాసెస్ బ్లాగ్ చేస్తున్నా కానీ అంటే ఇప్పుడు ఈ యాంగిల్ పెట్టి తీస్తున్నానా, ఎడిటింగ్ చేసినప్పుడు మళ్ళీ రివర్స్ అయిపోతుంది. అంటే నేను అటు తిరిగి కనబడుతున్నా, అదంతా అప్లోడ్ చేస్తూ ఉంటాను అర్థం కాలేదు. ఇప్పుడు చూడాలి, మళ్ళీ మార్చడం నేర్చుకోవాలన్నమాట. ఓకే మరి అయితే ఇప్పుడు క్లాస్కి వెళ్తున్నాను. క్లాస్కి వెళ్ళి వచ్చాక మళ్ళీ ఈ బస్ దిగేసి అక్కడ వెళ్ళిపోదాం అనమాట. ఓకే మరి బాయ్. టైం 9:30 అవుతుంది నైట్. ఇప్పుడే కూర్చున్నాను రికార్డ్ రాయడానికి. చూపుతో నైట్ ఎంతసేపు పట్టిద్దా రాయడానికి రికార్డు. ఏదైనా కంప్లీట్ చేసి వెళ్దాం, ఎందుకంటే రేపే ల్యాబ్ ఉందన్నమాట. అందుకని ఎట్లా కంప్లీట్ చేయాలని చూస్తున్నాను. అరగంట నిద్రపోదా అని చెప్పి నిద్రపోకుండా ఉంటే చాలు. అరగంట నిద్రపోయారంటే ఇంకా రేపు మార్నింగ్ అయితే పక్క ఇంకా 11 కూడా లేవాలి. ఆ నిద్ర ఆపుకొని రాద్దాం అనుకుంటాను. చూద్దాం. రికార్డ్ రాసేది మేడం అసలు సూపర్ రెస్పెక్ట్ ఉంది మన మీద. మామూలుగానే మేడం అబ్జర్వేషన్ సైన్ చేయట్లేదు. ఇంకా రికార్డు ఎప్పుడు సైన్ చేసింది, ఇప్పుడు చేయకపోతే ఇంకా మేడం చూద్దాం ఎలా జరిగింది అనేది. నిద్ర వస్తుంది ఇంకా రాయాలి మరి. ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. ఈరోజు మామూలుగా జరిగింది క్యాజువల్ రెడీ. మేడమే హైలైట్, క్లాస్లో నన్ను హైలైట్ చేశారు. వాడు నాకైతే చెప్పడం ఏంటో, మేడం నన్ను అరవడం ఏంటో, అన్ఎక్స్పెక్టెడ్ నాకు తెలియడం ఏంటో, ఇవన్నీ నాకు తెలియకుండా జరగడం ఏంటో. సరే అయితే మరి అయితే ఓకే మరి ఉంటాను. బాయ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.